సిరిసిల్లలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని జీవనం పొందుతున్న బాధితులు అంటున్నారు. గత ప్రభుత్వంలో లభించిన సబ్సిడీ ప్రభుత్వం లభించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉత్పత్తి తగ్గడంతో ఉపాధిపై తీవ్రంగా ప్రభావం పడుతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని సబ్సిడీ పెంచాలని వ్యాపారులు అంటున్నారు. చేనేత రంగంపై ఆధారపడి ఎన్నో సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నామని చెబుతున్నారు. వ్యాపారంపై దాదాపు 150 మంది వరకు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ వ్యాపారం ద్వారా అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, చాలా మంది పూర్తిగా ఈ రంగంపైనే ఆధారపడి ఉంటున్నామని అంటున్నారు. ఈ వృత్తిలో 10 years నుంచి చేస్తున్నాను. మా నాన్న కుంటుక మల్లేశం 40 years నుంచి ఇదే వృత్తి చేస్తున్నారు. మా దగ్గర టవల్స్, లుంగి, ధోతి, షర్టింగ్, బ్యాండేజ్, లెనిన్ తదితర ఐటమ్స్ తయారు చేస్తున్నాము. తర్వాత ఇండియా లెవెల్లో సప్లై చేస్తున్నాము. మా దగ్గర ఒక 150 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాము. మనకు లాస్ట్ గవర్నమెంట్లో కరెంట్ సబ్సిడీ వచ్చింది. ఈ గవర్నమెంట్లో కరెంట్ సబ్సిడీ లేదు, తీసేశారు. మన పవర్ రూమ్స్ పైన కూడా సబ్సిడీ ఇవ్వడానికి వస్తున్నాం. 10 years నుంచి చేస్తున్నాను. మా నాన్న కుంటుక మల్లేశం. గత 46 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఉన్నాం. చుట్టూ తడకలు కట్టుకొని ఇలా ఈ స్థాయికి వచ్చినామంటే మా చేనేత నుంచి సర్వము ఎక్కువ ఖాదీ షాపులకు, ఖాదీ బండాలకు మేము సప్లై చేస్తాము. మా క్లాత్ అంటే అంత డిమాండ్గా, మంచి డిమాండ్గా ఉన్నది. కానీ మాకు కరెంటు సబ్సిడీ లేక ఈ గత 2 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నాము. 1,50,000 కరెంటు బిల్లు వచ్చే వరకు మేము తప్పుకోలేక మాకు వచ్చిన లాభం అంతా కరెంటు బిల్లుకే పోతుంది అని వినిపిస్తుంది. పోయిన గవర్నమెంట్లో ఈ ఆన్సర్ ఏమీ లేవు. పోయిన గవర్నమెంట్లో మంచిగా వచ్చింది, 2-3 రోజులకు ఒకసారి సబ్సిడీ వచ్చేసింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చింది అన్నీ 25 ఎక్కువలకు ఎక్కువ లేదు, అంత ఎక్కువ సాధ్యతలు ఉండద్దు. ఇంతమంది అన్ని పార్టీ ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చాయి. తువ్వాలలు, దస్తీలు, లుంగీలు దాదాపు 50 నుంచి 150 రకాలు.